యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ మరియు డీసీఎం అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. గ్యామ్ ట్రాక్ హార్వెస్టర్ మరియు డీసీఎం అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు బండి యొక్క వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే బండి యొక్క వివరాలు, బండి యొక్క ఫొటోస్ అయితే పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్, ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ రోజు ముందుకైతే గ్యామ్ ట్రాక్ హార్వెస్టర్ మరియు డీసీఎంతో అమ్మకానికి తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. మనలైతే చాలామంది అయితే గ్యామ్ ట్రాక్ హార్వెస్టర్ డీసీఎంతో పాటుగా అమ్మకానికి తీసుకురామని అయితే కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వీడియోని అయితే లైక్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2020 మోడల్ బండి 2020లో హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ తీసుకొని అయితే 5 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ డీసీఎం యొక్క మోడల్ వచ్చేసి 2009 మోడల్ బండి. 2009లో ఈ డీసీఎం అయితే తీసుకున్నామని ఓనర్ చెప్పడం జరిగింది. బండి అయితే మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి మరియు డీసీఎం గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు వీడియోని లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2020 మోడల్ బండి. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్ క్లియర్గా ఉన్నాయని ఓనర్తో చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, అలాగే డీసీఎం కూడా ఎటువంటి ఫైనాన్స్ లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్తో చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క ట్రాక్లు వచ్చేసి రీసెంట్గానే కొత్త ట్రాక్లు వేసామని చెప్తున్నారు. రీసెంట్గానే కొత్తవి కొని వేసామని చెప్తున్నారు. ఎటువంటి రిపేర్ అయితే లేదు, మంచి కండిషన్ ట్రాక్లు అయితే ఉన్నాయి. రీసెంట్గానే కొత్త ట్రాక్లు వేయించారు. మన డీసీఎం యొక్క టైర్లు వచ్చేసరికి 70% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70% టైర్లు అయితే ఉన్నాయి. టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. డీసీఎం ఇవి. ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే బండికున్న రిపేర్లు మొత్తం చేయించారు, ఎటువంటి రిపేర్ అయితే లేదు. అలాగే డీసీఎం కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు అని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే బండికున్న రిపేర్లు మొత్తం చేయించారు. ఈ హార్వెస్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి 1800 గంటలు మాత్రమే తిరిగింది. ఓన్లీ 1800 అవర్స్ మాత్రమే వెహికల్ తిరగడం జరిగింది. 1800 గంటలు మాత్రమే తిరిగింది, చాలా తక్కువ తిరిగింది రీడింగ్. 2020 మోడల్ బండి. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని నల్గొండ జిల్లా పెద్దావూరు మండలం నాగార్జున సాగర్ దగ్గరలో వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి వచ్చేసరికి నల్గొండ జిల్లా పెద్దావూరు మండలం నాగార్జున సాగర్ దగ్గరలో వెహికల్ అయితే ఉంది. ఈ హార్వెస్టర్కి మరియు డీసీఎంకి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 11 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 2020 మోడల్ హార్వెస్టర్, 2009 డీసీఎం, ఎటువంటి రిపేర్ లేదు. 11 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి బండిని తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.